వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏది జరగకూడదని ప్రపంచం టెన్షన్ పడిందో, ఏం జరిగితే ప్రపంచం యుద్ధానికి దారి తీస్తుందని భయపడిందో అదే జరిగింది. మరో యుద్ధం అనివార్యంగా మారింది. అమెరికాతో కలిసి ఇరాన్ మీద భీకరమైన దాడులు మొదలుపెట్టింది ఇజ్రాయెల్. క్షిపణి దాడులతో ఇరాన్ రాజధాని దద్దరిల్లిపోయింది. అయితే అటు ఇరాన్ కూడా తగ్గేదేలే అనే రేంజ్లో మిస్సైల్స్ బయటకు తీసింది. అమెరికా ఆర్మీ బేస్లను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. దీంతో మధ్యప్రాచ్యం భగ్గుమంటోంది. అసలు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఏం జరుగుతోంది? మళ్లీ దాడులు, మరో యుద్ధం మొదలైనట్లే. యుఎస్తో కలిసి ఇజ్రాయెల్ సంయుక్త దాడులు. ఇరాన్ తగ్గేదేలే, కౌంటర్ అటాక్ స్టార్ట్. యుద్ధం మొదలైందని ప్రకటించేసిన ట్రంప్. 4 ఏళ్ల కింద మొదలైన రష్యా-యుక్రెయిన్ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. ఆ వారం మొదటి రోజు ఎలా ఉందో ఇప్పటికీ రెండు దేశాల మధ్య అదే తీవ్రత, అదే శ్మశాన నిశ్శబ్దం. యుద్ధం చేస్తోంది రెండు దేశాలైనా ఆ ఎఫెక్ట్ ప్రపంచమంతా చూస్తోంది. ఇలాంటి యుద్ధం రావొద్దని, జరగొద్దని కోరుకుంటున్న ప్రపంచం ఇప్పుడు మరో వార్ చూడాల్సి వస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైంది. భద్రతా కారణాలు చూపించి అమెరికాతో కలిసి ఇరాన్ మీద ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. క్షిపణి దాడులతో టెహ్రాన్ వణికిపోయింది. అయితే అటు ఇరాన్ కూడా తగ్గేదేలే అంటోంది. ఇజ్రాయెల్ రాజధానితో పాటు అమెరికా సైనిక కేంద్రాలపై క్షిపణి దాడులకు దిగుతోంది. దీంతో రెండు దేశాల మధ్య మరోసారి యుద్ధం వచ్చేసింది. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ నివాసం, నిఘా ప్రధాన కార్యాలయం సహా మొత్తం 30 ప్రాంతాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు దిగింది. మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా అటాక్స్ జరిగాయి. ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ లక్ష్యంగా టెహ్రాన్, ఇస్ఫహాన్ సహా కీలక నగరాల్లో దాడులు జరగగా భారీ సంఖ్యలో ఇరాన్ సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. నిజానికి అమెరికా, ఇరాన్ మధ్య అణ్వాయుధ ఒప్పందంపై చర్చలు స్టార్ట్ అయినప్పటి నుంచే మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ చర్చలు జరుగుతూ ఉండగానే ఇరాన్ జలాల్లో యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలను అమెరికా మోహరించడం స్టార్ట్ చేసింది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్పై ఆకస్మిక సైనిక దాడి చేశాయి. రాజధాని టెహ్రాన్ మధ్యలో జరిగిన దాడి సంచలనం రేపింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కార్యాలయాల సమీపంలో భారీ పేలుళ్లు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా, ఇరాన్ అణు చర్చల మధ్య ఈ ఘటన ప్రాంతీయ ఉద్రిక్తతలను తీవ్రతరం చేసింది. ముందు టెహ్రాన్లో 3 వరుస పేలుళ్లు జరిగాయి. ఆ వెంటనే నగర శివార్లతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం సమీప ప్రాంతాలు బాంబుల మోతలతో మార్మోగిపోయాయి. దీని తర్వాత టెహ్రాన్లో మరో 2 చోట్ల బాంబులు పేలాయి. యూనివర్సిటీ స్ట్రీట్, జోమ్హౌరీ ప్రాంతాన్ని అనేక క్షిపణులు చిన్నాభిన్నం చేశాయి. దాడిలో అమెరికా ప్రత్యక్షంగా పాల్గొంటోందని ట్రంప్ స్వయంగా ధృవీకరించారు. సైన్యం ఇప్పటికే యాక్షన్ ప్రారంభించిందని, ఇరాన్ను క్షమించేది లేదంటూ గట్టి హెచ్చరికలు చేశారు. ఇరాన్ పాలన నుంచి ఎదురవుతున్న తక్షణ ముప్పులను పూర్తిగా తొలగించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. దీంతో ఈ దాడి పరిమిత ఆపరేషన్ కాదని, పెద్ద స్థాయి సైనిక చర్యగా మారే అవకాశం ఉందని ట్రంప్ వ్యాఖ్యలతో క్లియర్గా అర్థమవుతోంది. ఇరాన్ మీద దాడుల వెనుక అమెరికా, ఇజ్రాయెల్ కొన్ని నెలలుగా వ్యూహాలు రచిస్తున్నాయని తెలుస్తోంది. ఇరాన్ అణ్వాయుధాల అభివృద్ధి చివరి దశకు చేరుతోందన్న అనుమానంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ యుద్ధం ఎంతవరకు విస్తరిస్తుందన్నది పూర్తిగా ఇరాన్ ప్రతీకార చర్యలపై ఆధారపడి ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్న వేళ ఖమేనీ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరిన్ని భయాల్ని పెంచింది. తమ మీద దాడి చేస్తే ప్రతీకారం తప్పదని ముందు నుంచి హెచ్చరిస్తున్న ఇరాన్ ఇప్పుడు దాన్ని నిజం చేసింది. ఇజ్రాయెల్, అమెరికా టార్గెట్గా ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. మధ్యప్రాచ్యంలోని అమెరికా మిత్రదేశాలు, ఆ దేశాల్లో ఉన్న యుఎస్ స్థావరాలపై అటాక్ జరిగింది. బహ్రెయిన్లోని అమెరికన్ నేవల్ బేస్పై ఇరాన్ దాడి చేసింది. యుఏఈలోని అల్ డఫ్రా సైనిక స్థావరం, కువైట్ అలీ అల్ సలేం బేస్పై, ఖతార్, జోర్డాన్లోని అమెరికన్ స్థావరాలపై దాడులు చేసింది.
మిడిల్ ఈస్ట్లోని అమెరికా సైనిక స్థావరాలపై మిజైల్స్తో ఇరాన్ విరుచుకుపడుతోంది. మొత్తం 7 దేశాల్లోని స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. బహ్రెయిన్, కువైట్, ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్లోని అమెరికా స్థావరాలపై ఏకకాలంలో దాడులు చేసింది. బహ్రెయిన్లోని అమెరికా నౌకాదళానికి చెందిన 5వ ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు చేసినట్లు ఆ దేశ ప్రభుత్వం ధృవీకరించింది. సౌదీ అరేబియాలోని అమెరికా స్థావరంపై కూడా ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఓవైపు అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ దాడులు, మరోవైపు ఇరాన్ కౌంటర్ అటాక్. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో ప్రాంతీయ భద్రత పూర్తిగా దెబ్బతినే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ పౌర విమానాలకు తన గగనతలాన్ని మూసివేసింది. ఇరాన్, ఇరాక్ కూడా గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇరాన్లో మొబైల్ ఫోన్ సేవలు నిలిచిపోవడంతో సమాచార మార్పిడి కష్టంగా మారింది. ఆయుధాలు వదిలేస్తారా లేదంటే చస్తారా అని ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఖమేనీని టార్గెట్ చేశామని ఇజ్రాయెల్ అంటోంది. దీంతో ఆ 2 దేశాల టార్గెట్ ఏంటో క్లియర్గా అర్థమవుతోంది. దీంతో రాబోయే రోజుల్లో ఈ యుద్ధం ఎలాంటి మలుపు తీసుకుంటుంది, ఏం జరగబోతుందన్నది ఆసక్తి రేపుతోంది. ఇక ఇరాన్ దాడులపై రష్యా ఘాటు కౌంటర్ ఇచ్చింది. శాంతి దూతను అని చెప్పుకునే ట్రంప్ అసలు రంగు బయటపడిందని కౌంటర్ ఇచ్చింది. అటు ఇరాన్లో, ఇటు ఇజ్రాయెల్లో పేలుతున్న ప్రతి బాంబు ప్రపంచం గుండెల్లో రీసౌండ్ ఇస్తోంది. ఈ యుద్ధం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందోననే భయాన్ని పరిచయం చేస్తోంది. ఇలా ఈ యుద్ధం కొనసాగితే జరగబోయేదేంటి? ప్రపంచంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఇజ్రాయెల్ అమెరికాను ఢీకొట్టి నిలబడే సత్తా ఇరాన్కుందా? ఎవరి బలమేంటి? అసలు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య గొడవలేంటి? ఒకప్పుడు మిత్రదేశాలుగా ఉన్న 2 దేశాలు బద్ధ శత్రువులుగా ఎలా మారాయి? వీళ్ల పంచాయతీలోకి అమెరికా ఎందుకు ఎంటర్ అయింది? ఇరాన్ ఇజ్రాయెల్ వార్, వాట్ నెక్స్ట్? ప్రపంచంపై వార్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? ఇజ్రాయెల్ యుఎస్ను ఢీకొట్టే సత్తా ఇరాన్కు ఉందా? అసలు ఇరాన్ ఇజ్రాయెల్ గొడవ ఏంటి? ఇరాన్ ఇజ్రాయెల్ శత్రుత్వం ఏళ్ల నాటిది. ఇన్నాళ్లు షాడో వార్ కొనసాగుతుంటే ఇప్పుడు బహిరంగంగా రణక్షేత్రంలోకి మారింది. నిజానికి ఇరాన్, ఇజ్రాయెల్ ఒకప్పుడు మిత్రదేశాలు. 1979 వరకు 2 దేశాల మధ్య మంచి సంబంధాలు ఉండేవి. అయితే ఆ ఏడాది ఇరాన్లో జరిగిన ఇస్లామిక్ విప్లవం 2 దేశాల మధ్య సమీకరణాలను మార్చేసింది. ఇరాన్ మహ్మద్ రెజా షా పహ్లావి అమెరికా మద్దతుతో అధికార పీఠాన్ని దక్కించుకోవాలని ప్రయత్నించారు. ఇది సంప్రదాయ ముస్లిం మత పెద్దలకు నచ్చలేదు. ఆ తర్వాత ఖమేనీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలతో పహ్లావి దేశం విడిచి పారిపోగా ఆ తర్వాత ఇరాన్ అధికారికంగా ఇస్లామిక్ రిపబ్లిక్గా మారింది. అయితే 1979 నవంబరులో యుఎస్ ఎంబసీపై దాడి చేసి దౌత్యవేత్తలను బంధించిన ఘటనతో అమెరికా, ఇరాన్ మధ్య సంబంధాలు తెగిపోయాయి. అయితే ఆ తర్వాత ముస్లింల పవిత్ర స్థలమైన అల్-అక్సా మసీదు ఉన్న జెరూసలేంను ఆక్రమించిందని కొత్త ఇస్లామిక్ ప్రభుత్వం ఇజ్రాయెల్ను శత్రుదేశంగా ప్రకటించింది. దౌత్య సంబంధాలు తెంచుకుంది. టెహ్రాన్లోని ఇజ్రాయెల్ రాయబారి కార్యాలయాన్ని మూసేసి పాలస్తీనా సంస్థకు అప్పగించింది. ఈ ఘటన తర్వాతే 2 దేశాల మధ్య విభేదాలు తీవ్రంగా మారాయి. ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించడానికి ఇరాన్ నిరాకరిస్తోంది. ఇరాన్ నేరుగా యుద్ధం చేయకుండా ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న హమాస్, హిజ్బుల్లా, హౌతీ లాంటి సంస్థలకు ఆయుధాలు, ఆర్థిక సాయం చేస్తోంది. ఇది ఇజ్రాయెల్ భద్రతకు పెను సవాలుగా మారింది. ఇక ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందని ఇజ్రాయెల్ నమ్ముతోంది. ఇరాన్ చేతిలో అణుబాంబులు ఉంటే తమకు ప్రమాదమని భావించిన ఇజ్రాయెల్ గతంలోనే ఇరాన్ శాస్త్రవేత్తలను, అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ అమెరికాకు నమ్మకమైన భాగస్వామి. అయితే అమెరికా జోక్యానికి స్నేహం మాత్రమే కారణం కాదు, బలమైన రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. ఇరాన్ అణు సామర్థ్యం సాధిస్తే పశ్చిమాసియాలో అణ్వాయుధాల పోటీ స్టార్ట్ అవుతోంది. దీంతో ట్రంప్ ప్రభుత్వం ఇరాన్పై కఠిన ఆంక్షలు విధిస్తోంది. ఇప్పుడు జరుగుతున్న చర్చలు కూడా అందుకే. సైన్యం, సైనిక సామర్థ్యం పరంగా అటు ఇరాన్, ఇటు ఇజ్రాయెల్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఇరాన్కు సుమారు 5 నుంచి 6 లక్షల వరకు యాక్టివ్ సైనిక బలం ఉంది. ఐఆర్జీసీ కింద మరో 2 లక్షల వరకు ప్రత్యేక బలగాలు ఉన్నాయి.
ఇరాన్ వైమానిక దళంలో 1979 విప్లవానికి ముందు కొనుగోలు చేసిన పాత యుద్ధ విమానాలు ఇంకా సర్వీసులో ఉండగా స్వదేశీ క్షిపణులు, డ్రోన్లు తయారు చేసే సామర్థ్యాన్ని పెంచుకుంది. ఇక ఇరాన్ దగ్గర వేల సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులు ఉన్నట్లు అంచనా. ఇక ఇజ్రాయెల్ సైన్యం పరిమాణంలో చిన్నదైనా అత్యాధునిక సాంకేతికతతో కూడినదిగా గుర్తింపు పొందింది. ఇజ్రాయెల్ దగ్గర 1.7 లక్షల యాక్టివ్ సైనికులు, 4 లక్షల వరకు రిజర్వ్ దళాలు ఉన్నట్లు అంచనా. ఇజ్రాయెల్కు వైమానిక దళం ప్రధాన బలం. ఆ దేశం దగ్గర ఆధునిక ట్యాంకులు, సాయుధ వాహనాలు, సముద్రంలో క్షిపణి నౌకలు, జలాంతర్గాములు ఉన్నాయి. ఇక అమెరికా నుంచి లభిస్తోన్న ఆర్థిక, రక్షణ సహకారం మరింత కీలకం. ఖమేనీనే తమ టార్గెట్ అని క్లియర్గా చెప్తున్న ఇజ్రాయెల్ తమ లక్ష్యం నెరవేరే వరకు యుద్ధం ఆపే పరిస్థితి కనిపించడం లేదు. మరి వారు ఇలానే కొనసాగితే అది ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎఫెక్ట్ పడడం ఖాయం. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా ఉన్న హార్మోజ్ జలసంధి దగ్గర ఉద్రిక్తతలు పెరగడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉంది. దీంతో భారత్ లాంటి చమురు దిగుమతి దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి రవాణా ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇక పెట్టుబడిదారులకు సురక్షితమైన ఆశ్రయంగా భావించే బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. యుద్ధ సమయాల్లో స్టాక్ మార్కెట్లు అస్థిరంగా ఉంటాయి. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తారు. దీంతో బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకునే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యం దిశగా వెళ్లే ప్రమాదం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి.